హాయ్ అండి. వెల్కమ్ టు కృతిక్ హర్షల్ వ్లాగ్స్. ఈరోజు నేను గులాబీ పువ్వులు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చెప్పిన కొలతలతో గులాబీ పువ్వులు చేస్తే క్రిస్పీగా, టేస్టీగా, నీట్‌గా వస్తాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా వీడియో చూడండి. ముందుగా గులాబీ పువ్వులు చేసుకోవడానికి కావాల్సినవి బెల్లం 2 కప్స్ అంటే అర కేజీ తీసుకోండి. బియ్యం పిండి 1 గ్లాస్, మైదా పిండి 1 కేజీ. 1 కేజీ అంటే 4 కప్స్ తీసుకోవాలండి. ఒక గిన్నెలో 2 కప్స్ బెల్లం అంటే అరకిలో బెల్లం వేసి 1 లీటర్ వాటర్ వేసి బెల్లం కరిగేలా కలుపుకోవాలి. బెల్లం కరిగాక 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసి, అలాగే 1 గ్లాస్ బియ్యం పిండి అంటే పావు కిలో బియ్యం పిండి, 1 కేజీ మైదా పిండి కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. కొంతమంది మైదా పిండి, బియ్యం పిండి రెండు ఈక్వల్గా వేసుకుంటారండి. అలా చేస్తే గులాబీ పువ్వులు వస్తాయి కానీ గట్టిగా ఉంటాయండి. అందుకే ఈక్వల్గా వేసుకోకూడదు. నేను చెప్పిన కొలతలతో చేస్తే క్రిస్పీగా మంచిగా వస్తాయండి, టేస్టీగాని. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. మొత్తం ఉండలు లేకుండా బెల్లం మొత్తం కరిగేలా మొత్తం కలపాలండి. చిన్న బౌల్లోకి కొద్దిగా తీసుకుని పక్కన ఉంచండి. కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా ఉండాలండి. ఆయిల్ మరుగుతున్నప్పుడు గులాబీ గుత్తి కూడా ఆయిల్లోనే పెట్టి హీట్ చేయాలండి. ఆ గులాబీ గుత్తి అనేది ఎంత హీట్ ఎక్కితే గులాబీ పువ్వులు మనకు అంత చక్కగా వస్తాయి. గులాబీ పువ్వులు వేసేటప్పుడు ఇది మొత్తం ముంచకూడదండి, కొంచెం గ్యాప్ ఉంచాలి పైన కనిపించేలాగా. వెంటనే ఆయిల్లో పెట్టి 1 సెకండ్ ఆగి షేక్ చేయండి. ఆ షేక్ చేస్తే ఊపడం వల్ల పువ్వు అనేది గుత్తి నుంచి వదులుతుందండి. చూడండి నీట్గా ఎలా వదిలిందో. మళ్ళీ అవ్విన వెంటనే మళ్ళీ ఆ గులాబీ గుత్తు అనేది ఆయిల్లోనే ఉంచేయండి. అలాగా అది మళ్ళీ హీట్ ఎక్కిన తర్వాత తీసి మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ వేయడమే. ఇదే ప్రాసెస్లో మిగతా గులాబీ పువ్వులన్నీ వేసేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ గులాబీ పువ్వులు చేయడం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ 2 టిప్స్ అండి. ఏంటంటే గులాబీ పువ్వు అనేది వేసేటప్పుడు పిండిలో మొత్తం ముంచకూడదండి. ఇంకొకటి, గులాబీ గుత్తి అనేది ఆయిల్లో బాగా హీట్ ఎక్కిన తర్వాతే పిండిలో ముంచి తీయాలండి. అప్పుడే గులాబీ పువ్వు అనేది చాలా నీట్గా వస్తాయి. లేదంటే ఆ పువ్వు అనేది వదలదండి ఆ గుత్తి నుంచి. గులాబీ గుత్తులు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ హైలో పెడితే గులాబీ పువ్వులు అనేది త్వరగా మాడిపోతాయండి. ఎందుకంటే మైదా పిండి త్వరగా ఈజీగా మాడిపోతాయి. అందుకే స్లోలో ఉండేలా చూసుకోండి, సిమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేము చేసుకోండి. అలాగే గులాబీ గుత్తులు అనేది మీకు తీయడం రాకపోతే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి వస్తువు తీసుకుని పువ్వుని లాగుతూ ఉంటే పువ్వు అనేది ఆ గులాబీ గుత్తి నుంచి ఊడుతుందండి. స్టార్టింగ్ చేయడం రాలేదు అన్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. తర్వాత మీకే ప్రాక్టీస్ అవుతుందండి, బాగానే చేయడం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో గులాబీ గుత్తులు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీ పువ్వులు ఇలా బబుల్స్ కింద వస్తే గుల్లగా ఉంటాయండి. కొంచెం పిండితో ఎక్కువ చేసుకోవచ్చు ఈ గులాబీ పువ్వులు అనేది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే టేస్టీగా ఉండే గులాబీ పువ్వులండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.